హైదరాబాద్ లో ప్రేమ జంటలే లక్ష్యంగా వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా కేబీఆర్ పార్క్ లో యువతీ యువకుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డ్ శ్రీనివాస్ తో పాటు యాదగిరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేయడానికి చాలా మంది వాకర్స్ కూడా వస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వారందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటర్సెప్టర్ వాహనాలను కేటాయించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఇంటర్సెప్టర్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ ఇంటర్సెప్టర్ వాహనాల్లో సాయుధులైన పోలీసులు అందుబాటులో ఉంటారు. అయితే ఈ ఇంటర్సెప్టర్ వాహనానికి డ్రైవర్ గా పనిచేసేటటువంటి ఒక హోంగార్డ్ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు, దారి తప్పాడు. కేబీఆర్ పార్క్ కోసం పార్క్ చూడడానికి లేకపోతే కేబీఆర్ పార్క్ వచ్చేటటువంటి స్నేహితులు ప్రేమ జంటలను టార్గెట్ గా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు, మీరు స్నేహితులా లేకపోతే లవర్స్ అంటూ కూడా వారి దగ్గర మాట్లాడుతూ వారి నుంచి డబ్బు వసూలు చేశాడు. ఒకవేళ వారి యొక్క స్నేహం తల్లిదండ్రులకు తెలుసా లేకపోతే తెలియకపోతే తాను మీ తల్లిదండ్రులకు చెప్తాను, మీ కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వాలంటూ కూడా వారిని బెదిరించి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఇక కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 5, ఇది రోడ్ నెంబర్ 45 లో బాలకృష్ణ ఇంటికి ఆపోజిట్ లో ఉంటుంది. అయితే ఈ యొక్క గేట్ నెంబర్ 5 లో ఒక జంట కూర్చుని ఉంది. అయితే ఆ జంట కూర్చున్నటువంటి నేపథ్యంలో మద్దం శ్రీనివాస్ అనేటటువంటి హోంగార్డ్ వారి వద్దకు వచ్చి మీరు ఎవరంటూ కూడా ప్రశ్నించారు. ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి అంశాలు ఇంట్లో చెప్తానంటూ కూడా, ఇవన్నీ చెప్పకుండా ఉండాలి అంటే లేకపోతే మిమ్మల్ని పోలీసులకు పట్టించకుండా ఉండాలంటే తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేశాడు. సుమారుగా 5,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా ఆ యువకుడిని డిమాండ్ చేయడంతో తన వద్ద డబ్బులు లేవంటూ కూడా ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. అయితే తన వద్ద ఉన్నటువంటి ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసి తీసుకొచ్చి ఇవ్వాలంటూ కూడా హోంగార్డ్ శ్రీనివాస్ ఆ అబ్బాయిని బెదిరించాడు. దీంతో డబ్బులు తీసుకొచ్చి ఇస్తానంటూ ఆ అబ్బాయి గేట్ నెంబర్ 5 నుంచి బయటకు వచ్చాడు. దీంతో ఆ మద్దం శ్రీనివాస్, హోంగార్డ్ మద్దం శ్రీనివాస్ నుంచి తప్పించుకుని రోడ్ల మీద పరుగులు తీస్తున్నటువంటి సందర్భంలో ఎదురుగా పోలీస్ వాహనం వచ్చింది. ఎందుకు పరిగెడుతున్నామంటూ కూడా పోలీసులు ఆ యువకుడిని ఆపి ప్రశ్నించినప్పుడు మద్దం శ్రీనివాస్ తనని ఇలా బెదిరించాడు, 5,000 రూపాయల డబ్బులు కావాలంటూ కూడా బెదిరించాడంటూ కూడా ఆ యువకుడు చెప్పడంతో ఇక యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టి హోంగార్డ్ మద్దం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మద్దం శ్రీనివాస్ కేవలం తాను మాత్రమే ఈ పనంతా చేయట్లేదు, ఒక సహాయకుడిని కూడా నియమించుకున్నాడు. సహాయకుడు మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడైతే ప్రేమ జంట ఒంటరిగా కూర్చుని ఉంటారో లేకపోతే యువకులు ఎక్కడైతే ఒంటరిగా కూర్చుని ఉంటారో ఆ యొక్క స్పాట్ ను చూసి ఇదే విషయాన్ని హోంగార్డ్ మద్దం శ్రీనివాస్ కు చేరవేస్తాడు. దీంతో మద్దం శ్రీనివాస్ రంగప్రవేశం చేసి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించి వారి దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఇలా సుమారుగా ఇప్పటి వరకు 10 మంది జంటల దగ్గర డబ్బులు డిమాండ్ చేసి వారి దగ్గర వసూలు చేసినట్టు బంజారాహిల్స్ పోలీసులు ఇప్పటికే వివరాలు సేకరించారు. దర్యాప్తులో కూడా ఇదే అంశం వెల్లడైంది. అయితే చాలా కాలంగా కూడా ఇదే తతంగాన్ని కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడవడంతో మరోవైపు మద్దం శ్రీనివాస్ పై దోపిడీ కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక మద్దం శ్రీనివాస్ తో పాటు మద్దం శ్రీనివాస్ కు సహాయకుడిగా వ్యవహరించినటువంటి యాదగిరి అనేటువంటి వ్యక్తిని కూడా ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించడం కూడా జరిగింది. సో మొత్తానికి గత కొంతకాలంగా ఇదే తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి మద్దం శ్రీనివాస్ సుమారుగా 10 మంది జంటలు ఇలాగే వేధించాలంటూ కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు మద్దం శ్రీనివాస్ తో పాటు యాదగిరిని రిమాండ్ కు తరలించారు. కెమెరా పర్సన్ వివేక్ తో కలిసి